హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నవీన్ సార్, కరెంట్ అఫైర్స్. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. దీనిని మరింత మందికి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మారుస్తూ, అంటే కేరళ రాష్ట్రం యొక్క పేరును కేరళంగా మారుస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు కేరళంగా మార్చాలి అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది, దీని వెనుకాల కారణాలు ఏంటి, దాని వెనుకాల సాంస్కృతికమైనటువంటి భాషాపరమైనటువంటి కారణాలు ఏంటి అనేది మనం విడిగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానితో పాటు అసలు కేరళం ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలి అంటే దాని వెనకాల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, అసలు ఏ విధంగా ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చే అధికారం ఎవరికి ఉంది, పార్లమెంటు దాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మరి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే 1947 నుండి 2026 వరకు ఏవైనా ప్రధాన రాష్ట్రాల పేర్లు మార్చారా, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని మనం చాలా డెప్త్గా నేర్చుకుందాం. సో ప్రతి అంశాన్ని కూడా 360 డిగ్రీస్లో కవర్ అయ్యే విధంగా నేను మీకు టీచ్ చేశాను. మీకు చేయాల్సిందల్లా ఒకటే, దీనిని మరింత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కేరళ పేరును కేరళంగా మారుస్తూ సెంట్రల్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వెనుకల కారణాలు ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ విషయానికి వెళ్తే 2026 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి అధ్యక్షతన గల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలి అనే ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, అంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో మరి కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలి, దీని వెనకాలన్నటువంటి కారణం ఏంటి అంటే, ప్రధాన కారణం ఏంటి అంటే భాషాపరమైనటువంటి కారణం. ప్రధాన కారణం ఏంటంటే భాషాపరమైనది. ఏ విధంగా అంటే బేసికల్గా కేరళ అనే పదాన్ని మలయాళంలో మనం వాళ్ళు కేరళం అని పిలుస్తారు. కేరళ అనే పదాన్ని మలయాళంలో ఏ లాంగ్వేజ్లో అంటే మలయాళంలో వాళ్ళు కేరళ అని పిలుస్తారు. కేరళం అని పిలుస్తారు. కేరళ అనే పదాన్ని కేరళంగా పిలుస్తారు. కానీ భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ అని నమోదైంది. కానీ వీళ్ళు మలయాళంలో కేరళం అని పిలుస్తారు. కాబట్టి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ప్రజెంట్ సీఎం ఎవరున్నారు అంటే పినరయ్ విజయన్ ఉన్నారు. సో వాళ్ళ ప్రభుత్వం ఏమని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు 2023లో, 2024లో ఏమని తీర్మానాలు చేశారంటే, మేము కేరళ అనే పదాన్ని మా మలయాళం భాషలో కేరళం అని పిలుస్తాం. కాబట్టి భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ అని నమోదైంది. కాబట్టి ఈ వృత్యాసం ఉందో ఈ వృత్యాసాన్ని మీరు తొలగించాలి అని చెప్పేసి వాళ్ళకు ప్రపోజల్ పెట్టారు. సో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అంటే ఫిబ్రవరి 24న వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. సో ఏమని కేరళంగా మారుస్తామని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో కేరళంగా మార్చడానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే, ఒకటి భాషాపరమైనటువంటి కారణం, రెండవ కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క కేరళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కేరళంగా మారుస్తున్నారు. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మరి దీనికి వెనకాల గల జరిగేటువంటి కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చవచ్చు అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. సో మీరు గమనించినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏం జరుగుతుంది అంటే, ఏదైనా భారతదేశంలోని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం నెంబర్ 1, నెంబర్ 2 రాష్ట్రాల యొక్క సరిహద్దును మార్చడం లేదా రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడం అనేటువంటి ప్రక్రియ గురించి తెలిపేది మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుంది. సో మీరు గమనించాలి, చాలామంది పాలిటీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే, సార్ ఆర్టికల్ 2కి మరే విధంగా ఆర్టికల్ 3కి గల తేడా ఏంటి, రెండు కూడా రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి అనేక పుస్తకాలలో ఉంటుంది. సో దానికి గల తేడా ఏంటి అని తెలుసుకోవడం చాలా వెరీ ఇంపార్టెంట్.
ఆర్టికల్ 2 ఏం చెప్తుంది మీకు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 2 అనేది కొత్త రాష్ట్రాలను అంటే ఏంటి, ఆర్టికల్ 2 అనేది భారతదేశంలోని లేని భూభాగాలను చేర్చుకోవడం అనేది మనకు ఆర్టికల్ 2 ప్రకారం చెప్తుంది. ఆర్టికల్ 2 ఏంటి అంటే భారతదేశంలోని లేని ప్రాంతాలను భారతదేశంలో చేర్చుకోవడం అనేది, అంటే ఇదంతా కూడా భారతదేశం బయట ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఆర్టికల్ 2. అదేవిధంగా ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఆర్టికల్ 3 ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ, భారతదేశం లోపలనే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడం అనేది క్లియర్, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 3 చెప్తుంది. ఇదే ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి గల తేడా ఏంటి అంటే ఆర్టికల్ 2 అనేది భారతదేశంలోని లేని భూభాగాలను చేర్చుకోవడం గురించి చెప్తుంది. ఆర్టికల్ 2 ఇది చేర్చుకోవడం, లేని భూభాగాలను చేర్చుకోవడం. ఆర్టికల్ 3 అనేది భారతదేశంలోనే ఉన్న రాష్ట్రాలను, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, భారతదేశంలోని కొత్త ప్రాంతాలను చేర్చుకోవడం, కొత్త రాష్ట్రాలను భారతదేశంలోని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడం. అంటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆర్టికల్ 2 అనేది భారతదేశ భూభాగం బయట జరిగేటువంటి ప్రాసెస్, ఆర్టికల్ 3 అనేది భారతదేశంలోని జరిగేటువంటి ప్రాసెస్ అని మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. వీటికి మరొక తేడా ఏంటి అంటే ఆర్టికల్ 2 ప్రకారం ఏదైనా ఒక భారత ప్రాంతంలో లేనటువంటి ఒక భూభాగాన్ని చేర్చుకోవాలి అంటే రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టు సలహా ఇవ్వడం జరిగింది. మరి మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, ఆర్టికల్ 2 ప్రకారం ఏదైనా రాష్ట్రాన్ని మనం బయట ఉన్నటువంటి రాష్ట్రాన్ని చేర్చుకుంటే, అంటే భారతదేశంలో లేని భూభాగాన్ని మనం చేర్చుకుంటే మరి ఆర్టికల్ 2 ప్రకారం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరమా అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి నేను ఇచ్చే వివరణ ఏంటి అంటే మనకు భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక ప్రాంతాన్ని చేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు ఏం సలహా ఇచ్చింది అంటే ఖచ్చితంగా మన భారతదేశంలో లేని భూభాగాలను మనం చేర్చుకుంటున్నాం కాబట్టి దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు సలహా మేరకే మన భారతదేశంలో 1961 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఒక ప్రాంతాన్ని చేర్చుకున్నాం. ఆ రాష్ట్రం ఏంటి అంటే 1961 రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రాంతాన్ని చేర్చుకున్నాం. అదేంటి అంటే గోవా అనే రాష్ట్రాన్ని 1961 12వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకోవడము. అదేవిధంగా అదే ఆర్టికల్ 2 ప్రకారం 1962లో మనకు 14వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము పాండిచ్చేరిని అంటే ప్రజెంట్ పుదుచ్చేరిని చేర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ ఆర్టికల్ 2 ప్రకారం ఒక రాష్ట్రాన్ని చేర్చుకోవాలి అంటే ఏం చెప్పాము, ప్రత్యేక రాజ్యాంగ సవరణ తప్పనిసరి కానీ సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఆ సలహా మేరకే 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గోవా అనే రాష్ట్రాన్ని చేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత 1962లో ఈ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పుదుచ్చేరి అనే రాష్ట్రాన్ని కూడా మనం చేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలోని లేని భూభాగాలు, అంటే ఇవి ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలు. దాని తర్వాత రీసెంట్గా 2015లో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొన్ని భూభాగాలను భారతదేశానికి బదలాయించి భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని భూభాగాలను మనము బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఖచ్చితంగా 100వ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లాదేశ్ భూభాగాలు బదిలింపు ఏ రాజ్యాంగ సవరణ అంటే 100వ రాజ్యాంగ సవరణ ద్వారా 2015లో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఆర్టికల్ 2 ప్రకారం జరిగేటువంటి ప్రాసెస్. సరే మరి ఆర్టికల్ 3 ఏం చెప్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 3 ప్రకారం ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలన్నా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు. జస్ట్ ఇది సాధారణ మెజార్టీతో, పార్లమెంట్ ఉభయ సభల యొక్క సాధారణ మెజార్టీతో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే కేరళ ఉందో కేరళంగా మార్చబోతున్నారు కదా. సో ఈ కేరళంగా మార్చాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే
పార్లమెంట్లోని ఉభయ సభలు ఆర్టికల్ 3 ప్రకారం ఏం చేయాలి, సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం, కేరళని కేరళంగా మార్చేటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది మనము క్లియర్గా నేర్చుకుందాము. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే ఖచ్చితంగా దాని గురించి అన్ని కోణాలలో నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఒక సబ్జెక్ట్ యొక్క డెప్త్ని మనం నేర్చుకోగలుగుతాము. ప్రతి అప్డేట్ని, కరెంట్ అఫైర్స్ ఏదైనా అవ్వనివ్వండి, దాన్ని మనం ఎప్పుడైతే కరెంట్ సబ్జెక్ట్కి లింక్ చేసుకొని చదువుతామో అప్పుడు మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. దానితో పాటు కరెంట్ అఫైర్స్ యొక్క డెప్త్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల దృష్ట్యా ఖచ్చితంగా మనం ఎంత డెప్త్గా చదివితేనే అంత మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో నేర్చుకోవాల్సిందే క్లాసెస్. సో ఇప్పుడు ఏంటి, రాజ్యాంగ ప్రక్రియ కేరళని కేరళంగా మార్చాలి అంటే జరిగేటువంటి రాజ్యాంగ ప్రక్రియ అనేది వెరీ ఇంపార్టెంట్. మనము చెప్పాను ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది, ఇది ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుంది. ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుంది. సో ఈ కేరళం ఏదైతే ఉందో దీని పేరు మార్చాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. సో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి అంటే మొదటి స్టెప్ ఏంటి అంటే రాష్ట్రపతి పూర్వ అనుమతితో మాత్రమే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా అది రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా జరగాల్సిందే. ఏంటి, రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర అభిప్రాయాలకు సంబంధిత రాష్ట్రం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కేరళని కేరళంగా మార్చాలని ప్రతిపాదించినటువంటి రాష్ట్రం ఏంటి, కేరళనే కదా. సో ఈ కేరళ యొక్క రాష్ట్రానికి ఏం చేస్తారు, ఈ కేరళం అనే పేరు మార్పు గల బిల్లును ఆ సంబంధిత రాష్ట్రానికి అంటే కేరళ రాష్ట్రానికి పంపుతారు. సో అక్కడ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఏం చేస్తుంది, ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే చెప్పవచ్చు. అంటే మేము ఆమోదిస్తాము, మాకు ఇష్టమా లేదని మాత్రమే చెప్పవచ్చు, అంతే. వాళ్ళ అభిప్రాయాలు అనేవి ఫైనల్ అవ్వవు. ఇది వాళ్ళ అభిప్రాయంతో సంబంధం లేదు. ఇది కేవలం వాళ్ళ అభిప్రాయం కోసం మాత్రమే ఆ సంబంధిత బిల్లును రాష్ట్రపతి ఏం చేశారు, ఆ రాష్ట్రానికి పంపుతారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, థర్డ్ స్టెప్లో అంటే ఈ సంబంధిత బిల్లు ఏదైతే రాష్ట్రం నుంచి మళ్ళీ పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ సాధారణ మెజార్టీతో ఈ బిల్లును కనుక ఆమోదించినట్లయితే, మద్దతు తెలిపినట్లయితే అప్పుడు కేరళ అనేది కేరళంగా మారుతుంది. అప్పుడు రాజ్యాంగం ప్రకారం కేరళ అనేది కేరళంగా మారుతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఆ రెండు సభల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే, అంటే ఏదైతే ఇది కేరళం ఉందో కేరళం అనే బిల్లు పైన ఒకవేళ లోక్సభకి రాజ్యసభకి సందిగ్ధత ఏర్పడితే అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 3 ప్రకారం ఏదైనా అంశం జరగని ఆ రాష్ట్రం ఏర్పడవచ్చు, లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడము, రాష్ట్ర సరిహద్దులు మార్చడము, లేదా రాష్ట్రం యొక్క పేర్లను మార్చడం, ఇందులో ఏ ప్రాసెస్ జరిగినా ఆర్టికల్ 3 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం చాలా ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటారు దీన్ని. ఉభయ సభల సంయుక్త సమావేశం అడగొచ్చు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మరి ఇది ఏ ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది జరుగుతుంది అంటే ఆర్టికల్ 108. ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 108 మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ 3 ప్రకారం ఏ ప్రక్రియ జరిగినా దానికి ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 108. సో మరి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు, దానికి అధ్యక్షత వహించేది ఎవరు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి కూడా క్వశ్చన్స్. ఏంటి అంటే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, కానీ దీనికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉభయ సభల సంయుక్త సమావేశం అని ఇప్పటి వరకు 3 times 3 బిల్లుల విషయంలో జరిగింది. నెంబర్ 1 ఫస్ట్ ఏంటి అంటే
వరకట్న నిషేధ బిల్లు 1959, బ్యాంకింగ్ రెగ్యులేషన్ సర్వీసెస్ 1977, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం 2002. ఈ 3 బిల్లులలో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది జరిగింది. దాని తర్వాత పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఈ బిల్లు పైన ఏం చేశారు, ఆమోదం తెలపాల్సిందే. పునఃపరిశీలనకు పంపేటువంటి అథారిటీ రాష్ట్రపతికి లేదు, ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సిందే. సో ఈ విధంగా ఏదైతే ఫస్ట్ ఆ బిల్లును రాష్ట్రపతి అనుమతితో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, ఖచ్చితంగా రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి. సెకండ్ అంశం ఏంటి, ఈ సంబంధిత రాష్ట్రం ఏదైతే ఉందో ఆ సంబంధిత రాష్ట్రానికి ఆ బిల్లును పంపుతారు. అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా వ్యక్తం చేయొచ్చు. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏ విధంగా వ్యక్తం చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే లోక్సభ అండ్ రాజ్యసభ రెండు కలిపి ఆ సాధారణ మెజార్టీతో ఈ బిల్లును ఆమోదిస్తే అప్పుడు కేరళ అనేది కేరళంగా మారుతుంది. ఇది రాజ్యాంగం ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ. మనం ఇప్పుడు ఏం నేర్చుకుందాం కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే, మరి ఇంతకుముందు ఏమైనా రాష్ట్రాల పేర్లు మారాయా, సో ఇప్పటి వరకు ఏదైనా ప్రధాన రాష్ట్రాల యొక్క పేర్లను మార్చారా, ఆర్టికల్ 3 ప్రకారం అనేది మనం నేర్చుకోవాలి. సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల యొక్క పేర్లను మార్చారు అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఖచ్చితంగా క్లాస్ని అర్థం కాకపోతే మళ్ళీ రెండవ సారైనా వినండి. కానీ ఖచ్చితంగా మీరు నేర్చుకునేటువంటి అంశం మాత్రం చాలా గుర్తుండాలి కాబట్టి చాలా డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. సో ఫస్ట్ ఏంటి, కేరళ అనేది కేరళంగా 2026. సో 2026 కన్నా ముందు ఏదైనా రాష్ట్రాల పేర్లు మార్చారా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యునైటెడ్ ప్రావిన్సెస్, ఈ యునైటెడ్ ప్రావిన్సెస్ ఏదైతే ఉందో దీనిని ఉత్తరప్రదేశ్గా మార్చారు. ఉత్తరప్రదేశ్ యూపీగా మార్చారు. ఎప్పుడు ఇన్ విచ్ ఇయర్ 1950, 1950లో మొదటిసారిగా. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏదైనా రాష్ట్రం పేరు మార్చారా అంటే ఫస్ట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఏంటి, యునైటెడ్ ప్రావిన్సెస్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్గా మార్చారు. ఎప్పుడు అంటే 1950 స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి రాష్ట్ర పేరు మార్పు ఇది ఉత్తరప్రదేశ్. యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సెకండ్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ స్టేట్ ఆఫ్ మద్రాస్ని ఏ విధంగా మార్చారు అంటే తమిళనాడు. స్టేట్ ఆఫ్ మద్రాస్ని ఏ రాష్ట్రంగా మార్చారు, పేరు ఏ పేరుతో మార్చారంటే తమిళనాడు. ఇన్ విచ్ ఇయర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, 1969లో ఈ స్టేట్ ఆఫ్ మద్రాస్ని తమిళనాడుగా మార్చారు. సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి, మూడో రాష్ట్రం పేరు, ప్రధాన రాష్ట్రంలో పేరు మార్చుకున్న రాష్ట్రం ఏంటి అంటే థర్డ్ వన్ ఏంటంటే మైసూర్ స్టేట్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని కర్ణాటకగా మార్చారు. కర్ణాటక. ఇన్ విచ్ ఇయర్, వెరీ ఇంపార్టెంట్, 1973లో 1973లో ఈ ప్రధాన మార్పు అనేది జరిగింది. ఫోర్త్ వన్ ఏంటి అంటే పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. పుదుచ్చేరిగా మార్చారు. ఏ సంవత్సరంలో అంటే 2006 సంవత్సరంలో, 2006, వెరీ ఇంపార్టెంట్, 2006, 2006లో ఈ పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. దీని తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి రాష్ట్ర మార్పు ఏంటి అంటే ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా మార్చారు. ఎప్పుడు 2007 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా మార్చారు. ఇప్పుడు 2007 సంవత్సరంలో. దానితో పాటుగా మళ్ళీ మనకు
ఎన్నోది 6వ రాష్ట్రం, ప్రధాన రాష్ట్రంలో 6వ రాష్ట్రం ఏంటి అంటే ఒడిస్సా. ఒడిస్సాని ఒడిషాగా మార్చారు. ఒడిస్సాని ఒడిషాగా మార్చారు. ఎప్పుడు అంటే 2011వ సంవత్సరంలో. 2011వ సంవత్సరంలో. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇన్ కేస్ కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చారు, దీని యొక్క రాజ్యాంగ ప్రక్రియ ఆ విధంగానే క్వశ్చన్ రావచ్చు. లేదు అంటే ఇంతకు ముందు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాన రాష్ట్రాల పేర్లను ఏ విధంగా మార్చారని అడగచ్చు. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా ఒక రాష్ట్రాన్ని పేరు మార్చారు అంటే అది ఏంటి అంటే యునైటెడ్ ప్రావిన్సెస్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా మార్చారు. ఎప్పుడు 1950. స్వతంత్రం తర్వాత మొదటి మార్పు. సెకండ్ ఏదేంటి స్టేట్ ఆఫ్ మద్రాస్. స్టేట్ ఆఫ్ మద్రాస్ ఎప్పుడు తమిళనాడు. ఇన్ విచ్ ఇయర్ 1969. వెరీ ఇంపార్టెంట్, 1969. నెక్స్ట్ మైసూర్ స్టేట్ ఏ విధంగా మార్చారు? కర్ణాటకగా మార్చారు. ఎప్పుడు 1973లో. నెక్స్ట్ పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. ఎప్పుడు 2006లో. నెక్స్ట్ ఏంది ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్గా మార్చారు. ఎప్పుడు 2007 సంవత్సరంలో. నెక్స్ట్ ఒడిస్సాని ఒడిషాగా మార్చారు. ఎప్పుడు 2011లో. సో అప్డేట్ ఏంది 2026లో కేరళ ప్రాంతాన్ని కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చబోతున్నారు. సో ఈ విధంగా మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ ఒక టాపిక్ని చదువుతున్నామంటే ఖచ్చితంగా దానికి మనం సబ్జెక్ట్ని లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు కేరళ అనేది కేరళంగా మారాలి అంటే రాజ్యాంగం ప్రకారం జరగాలి ప్రాసెస్. ఆ రాజ్యాంగం ప్రకారం జరగాలంటే మనం తెలుసుకోవాల్సిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 3 ప్రకారం సాధారణ మెజార్టీతో జరిగేటువంటి ఒక ప్రాసెస్. సో ఖచ్చితంగా ఈ విధంగా మనం ఏ టాపిక్ నేర్చుకున్నా కానీ దాని యొక్క డెప్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగానే మన క్లాస్ కూడా ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఏ మట్టుకు ఇంపార్టెంటో కూడా మనం డిస్కషన్ చేస్తూ ఉంటాము. సో మీరు చేయాల్సింది ఒకటే, దీన్ని మరింత మందికి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మనం డిస్కషన్ చేస్తాము. అన్నెసెసరీ టాపిక్స్ ఉండవు. ఏవైతే ఇంపార్టెంటో ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకే మనం నేర్చుకుంటాము. ప్రతి సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ ప్లస్ సబ్జెక్ట్ ఓరియంటేషన్లోనే ఉంటుంది మన క్లాస్. ప్రతి క్లాస్ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని మరింత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుతున్నాను.